నెల్లూరులో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలోని కాలువలు, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ స్కూల్ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విమర్శించే వైసీపీ 5 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని మంత్రి నారాయణ ప్రశ్నించారు. వైసీపీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. వాళ్ళ అవాకులు చవాకులకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని, వైసీపీ చీప్ పాలిటిక్స్ కి అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ తో స్కూల్స్ ఆధునీకరిస్తున్నామని, పేద పిల్లలకు మంచి చేస్తుంటే దాన్ని కూడా వైసీపీ నేతలు ఓర్చుకోలేకున్నారని నారాయణ విమర్శించారు. నూట 23 మున్సిపాలిటీల్లో 18,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. 14,000 కోట్లతో డ్రైన్లు, రోడ్లు, లైట్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నెల్లూరు సిటీలో 50 కోట్లతో 15 డ్రైన్లను ఆధునీకరిస్తున్నామని, డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేస్తామన్నారు. నెల్లూరుకు ముప్పు తప్పిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, యుఐడిఎఫ్ ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్స్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే దాని మీద ఎస్టిమేషన్స్ చేస్తే 18,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ ప్రాజెక్టు రాబోయే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆల్రెడీ 123 మున్సిపాలిటీలో మెజారిటీ మున్సిపాలిటీస్లో కంప్లీట్ చేశారు. అదేవిధంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని ఈరోజు భారత ప్రభుత్వం 4 లక్షల కోట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేట్టుగా ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా ఒక 1 lakh crores వాళ్ళు ఇస్తారు. 3 లక్షల మున్సిపాలిటీస్ లేదా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి. దాంట్లో మన రాష్ట్రానికి 3,650 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 3,650 కోట్లకి అది 25%, మంది 75% పెట్టుకోవాలి. అంటే లోన్ తీసుకోవచ్చు, లోన్ రీపేమెంట్ 10 years పెట్టుకోవచ్చు. అలాంటి ప్రొవిజన్ ఇచ్చారు. ఈరోజు ఆల్రెడీ అంటే వాళ్ళు ఇచ్చే షేరు మన షేరు తీసుకుంటే 14,000 కోట్లు అవుతుంది. దాంట్లో ఆల్రెడీ 2,200 కోట్లకు విశాఖపట్నం, విజయవాడకి ప్రాజెక్టు శాంక్షన్ చేశారు. మిగతా అమౌంట్ కూడా ప్రాజెక్టు సబ్మిట్ చేస్తున్నారు. బహుశా రాబోయే 2 నెలల్లో అది కూడా శాంక్షన్ అయితే మరొక 14,000 కోట్లతో డ్రైన్స్, రోడ్స్, లైట్స్ వీటికి హై ప్రయారిటీ ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రం చేస్తుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు తీసుకుంటే నెల్లూరు సిటీకి నేను శాసనసభ్యుల్ని. సో ఏ ప్రజలైతే నన్ను గెలిపించారో వారికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత నాది. అందుకని ఈరోజు ఏదైతే 2014-19లో 1,100 కోట్లతో యూజిడీ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ తీసుకొచ్చి దాదాపు 960 కోట్లు ఖర్చు పెట్టాం. కేవలం ఒక 160 కోట్లు ఆగిపోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు టచ్ అయ్యేలా అయితే ఆ 160 కోట్లు పోయింది.
మళ్ళీ ఈ ప్రభుత్వ రంగాన్ని దాన్ని శాంక్షన్ చేసాం, వర్క్ కూడా జరుగుతుంది. అది డిసెంబర్ ఎండింగ్ లోపల అవుతుంది. అది కాకుండా బ్యాలెన్స్ యూజిడి ఏదైతే ఉందో దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా అమృత్ 2.0లో శాంక్షన్ చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్, కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. అంతా 30 అడుగులు ఉండాల్సిందే, 3 అడుగులు 2 అడుగులు. అందువల్లనే 2017లో ఫ్లడ్ వస్తే స్వర్ణాల చెరువు నుంచి వచ్చిన వాటర్ అంతా వెనక్కి రివర్స్ తన్ని దాదాపు సగం నెల్లూరు మునిగిపోయింది. కొన్ని దగ్గరలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా దాటినాయి నీళ్లు. ఆ రోజు ఇక్కడ 42, 43 వార్డులో పడవల్లో యాక్చువల్గా తిరిగి సర్వీస్ చేశాం. మన్సూర్ నగర్లో సీఎం గారు కూడా పడవల్లో పోయారు, పడవల్లో తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి ప్లాన్ చేయమంటే అటు ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళతో ప్లాన్ చేస్తే వాళ్ళు 50 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డ్రైన్స్ అన్నీ కట్టాలంటే లాస్ట్ క్యాబినెట్లో, ఈ క్యాబినెట్ కాదు, లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. దాని మీద వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడే నేను, అజీజ్ గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు చూసి వచ్చాము. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆ వర్క్స్ కూడా రాబోయే 2-3 నెలల్లో వర్షాలు ఏదైనా ఉంటే తప్ప ఆ వర్క్స్ కూడా నేను అనుకోవటం అక్టోబర్కి ఏదైతే టేకప్ చేసాం ఫస్ట్ ఫేజ్ 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. టెండర్ అయితే అన్నిటికీ ఇచ్చేసాం. 13 డ్రైన్స్కి ఇచ్చాం, 8 డ్రైన్స్ మొదలు పెట్టారు. మరొక 5 డ్రైన్స్ కూడా 8 కాగానే అవి కూడా మొదలు పెడతారు. ఏదేమైనా డిసెంబర్ ఎండింగ్కి పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక చేపట్టడం జరిగింది. అదేవిధంగా రూరల్లో కూడా డ్రైన్స్ చేయడానికి అమృతలో 65 కోట్లు పెట్టాం. 65 కోట్లతో అమృతలో కూడా ఇట్లాంటి డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా టేకప్ చేయబోతున్నాం. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఆల్రెడీ దాదాపు పూర్తి చేశారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా త్వరలో పూర్తి చేస్తారు. ట్రీ ప్లాంటేషన్స్ ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేయాలంటే 12,500 చెట్లు వేశారు. మిగతా వేసేటప్పటికి ఎండలు పెరిగిపోవటం వల్ల ఆపమన్నాను. ఎండలు తగ్గినాయి. మొన్నే యాక్చువల్గా కమిషనర్ చెప్పా, రాబోయే 2 నెలల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని అవాకులు చవకలు మాట్లాడినా, ఏం మాట్లాడినా పని పూర్తి చేయండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మన పని మనం చేసుకుంటా పోవటం. ఎందుకంటే మనం న్యాయంగా, న్యాయబద్ధంగా చేసేటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెట్ల దాదాపు నాకు తెలిసి 15 రోజులు రచ్చ చేశారు. అంత ఖర్చు పెట్టేస్తారు. ఎంత ఖర్చు? ఒక్క పైసా ప్రజలు కట్టిన ట్యాక్సులతో చేయటం లేదు. ఆ 12,500 కానీ మరొక 12,500 అయిపోయి మొత్తం 24,000 అన్నారు. అవి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ట్యాక్సులు కలెక్షన్ చేసిన దాంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టము. ఈవెన్ మెయింటెనెన్స్ కూడా దాన్ని సిఎస్ఆర్ దగ్గర తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక 1 year జాగ్రత్తగా కాపాడితే తర్వాత ఆ చెట్టు అదే కాపాడుకుంటుంది.